ఇది అధికారుల పనితీరు. మిత్రులారా, నేను మళ్ళీ చెప్తున్నా, ఈ కాంగ్రెస్ అవినీతి అరాచక ప్రభుత్వం మీద ఖచ్చితంగా యుద్ధమే చేస్తా, అనుమానం అక్కర్లేదు. ఎన్నిసార్లు అరెస్ట్ చేస్తారో చేయండి. మిత్రులారా, ఇది ఒక్కసారి చూడండి. ఏందయ్యా నీ లొల్లి, న్యూసెన్స్ చేస్తున్నావంటూ మండలి సభ్యుడు తాతాను ఉద్దేశించి గౌరవంగా మాట్లాడిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. నిన్న స్పీకర్ ఏం చేసిండో సభ్య సమాజం చూసింది. ఆయనను ప్రశ్నించడం కూడా సభా సాంప్రదాయాలకు విరుద్ధం అని చెప్పేసి ఏకంగా సస్పెండ్ చేసిర్రు. ఆ స్పీకర్నే కానీ ఈ చైర్మన్నే కానీ నేనేం తప్పు పట్టట్లే, వీళ్ళని నడిపిస్తున్నా, వీళ్ళకి ఆర్డర్లు ఇస్తున్న కాంగ్రెస్నే తప్పు పడుతున్నా. మిత్రులారా, ఇది ఒక్కసారి చూడండి. 14 నెలల మా పరిపాలనలో మేము ఇచ్చిన 6 గ్యారంటీలలో, ప్రజాప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలలో గర్వంగా నేను చెప్తున్న అధ్యక్ష, 5 హామీలను ఈ రోజు అమలు చేసి 5 హామీలను 5 గ్యారంటీల్ని అమలు చేసిరట అన్నమాట. ఎవరో తెలుసా మిత్రులారా? ఎవడా గాడిద తెలుసా మిత్రులారా? బల్మూరి వెంకటగాడు. నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా, బల్మూరి వెంకటగాడు అని ఎందుకంటున్నా తెలుసా మిత్రులారా? తెలంగాణ ప్రజల జీతాలు తీసుకుంటూ రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి బిచ్చమే ఎమ్మెల్సీ. గా బిచ్చం కోసం నిండు శాసనసభల మండల్లో కూర్చొని 5 గ్యారంటీలు అమలు చేసినామని తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తా అంటే వాడిని గాడిద అనకపోతే ఏమనాలి?